హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మన జవాన్ల కోసం ఫ్యామిలీ పెన్షన్ అనే సబ్జెక్ట్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మనకి సపరేట్ ఏమి ఉండదండి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సపరేట్ ఏమి ఉండదండి. మనందరికీ ఒకటే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్ ఉంటాయో మనకు కూడా అవే పెన్షనరీ బెనిఫిట్స్ ఉంటాయి. దీని గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, డే టు డే ఏవైతే నా ముందుకి సంఘటనలు వస్తున్నాయో అవే ఒక వీడియోగా చేసి మేము ముందు ఉంచుతున్నానండి. మన పెన్షనర్స్ కానీ మన సర్వింగ్ ఎంప్లాయీస్ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ సబ్జెక్ట్స్ మీద సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దాని మీదే వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఏవైనా ప్రశ్నలు ఉంటే నా మొబైల్ నెంబర్కి పెట్టండి. నేను దాని మీద తప్పకుండా వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. ఒకవేళ నాకు అవగాహన లేకపోతే మన సీనియర్స్ ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారండి, ఇంకా తెలుసుకొని వాళ్ళ ద్వారా అయినా తెలుసుకొని వీడియో పెట్టడం జరుగుతుంది. అందరూ తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. అయితే అసలు ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏంటి? ఫ్యామిలీ పెన్షన్, అందరికీ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా పెన్షనర్ ఎక్స్పైర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దొరికేదాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటారండి. అయితే ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎవరికి దొరుకుతుంది, ఎంత దొరుకుతుంది, కండిషన్స్ ఏంటి అనే దాని మీద దీంట్లో చర్చించుకుందాం. ఫ్యామిలీ పెన్షన్ అనేది అన్నిటికంటే ముందు భార్యకు దొరుకుతుందండి, తర్వాత పిల్లలకు దొరుకుతుంది. ఒకవేళ పెళ్ళి కాలేదు అటువంటిప్పుడు ఏంటంటే పేరెంట్స్ దొరుకుతుంది. పేరెంట్స్ కాలం చేస్తే వికలాంగ చెల్లెలు, తమ్ముడు, అన్న ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీస్లో ఉంటే వాళ్ళకు దొరుకుతుందండి. ఇది ఈ కండిషన్. పెళ్ళైతే భార్యకి పిల్లలకి, ఫస్ట్ భార్యకి దొరుకుతుంది, తర్వాత పిల్లలకు దొరుకుతుంది. ఒకవేళ పెళ్ళి కాకుండా ఎవరైనా ఎంప్లాయీ చనిపోయాడంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్లో అమ్మకి దొరుకుతుందండి. అమ్మ తర్వాత నాన్నకి, తర్వాత డిజేబుల్డ్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు దొరుకుతుంది. అయితే అన్నిటికంటే ఫస్ట్ మనం చర్చించుకుందాం భార్యకి ఎటువంటి కండిషన్ లేదండి. భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, భార్యకి ఎంత ఆస్తులు ఉన్నా, భార్య ఎంత ఇన్కమ్ ఉన్నా కానీ భార్యకి దొరుకుతుంది ఫ్యామిలీ పెన్షన్ అనేది. దాన్ని ఎవరు ఆపలేరు. నెంబర్ 2, ఆమె చనిపోయేంతవరకు ఆమెకు దొరుకుతుంది. లేదా ఆమె ఈ మధ్యలో ఎవరినైనా మ్యారేజ్ చేసుకుందంటే ఆమెకి పెన్షన్ ఆగిపోతుంది, ఫ్యామిలీ పెన్షన్ అనేది ఆగిపోతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ అండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చింది ఇది. ఇన్ కేస్ ఎవరైనా విడో అంటే భార్య పిల్లలు లేరు, విడోకి పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే ఆమె రీమ్యారేజ్ చేసుకున్నా ఆమెకు దొరుకుతుందండి. కాకపోతే కండిషన్ ఏంటంటే ఆమె యొక్క ఇన్కమ్ అనేది మినిమం ఫ్యామిలీ పెన్షన్ ప్లస్ డిఏ కంటే తక్కువ ఉండాలండి. మినిమం ఫ్యామిలీ పెన్షన్ అంటే 9,000 రూపాయలు, ప్రస్తుతం మనకి 9,000 రూపాయలు ప్లస్ డిఏ. ఎందుకంటే ఆమె ఇన్కమ్ తక్కువ ఉంటే అప్పుడు ఆమెకి ఎవరైతే మొదట భర్త చనిపోయాడో అతని యొక్క ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. పిల్లలకి ఏంటంటే పిల్లల యొక్క ఆర్డర్ ఎలా ఉంటుందంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్యామిలీ పెన్షన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఎంప్లాయీ చనిపోయాడు, ఎంప్లాయీస్ యొక్క భార్య కూడా చనిపోయింది. అప్పుడేంటంటే ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళలో పెద్ద పిల్లవాడికి లేదా పెద్ద పాపకి ముందుగా పెన్షన్ దొరుకుతుందండి. వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత పిల్లలకి, ఆ తర్వాత పిల్లవాడు ఇన్ఎలిజిబుల్ అయిన తర్వాత ఆ తర్వాత పిల్లలకి, ఇది ఒక కంటిన్యూస్గా లాస్ట్ పాప లేదా బాబు వరకు దొరుకుతుందండి. అయితే ఇన్ఎలిజిబుల్ పిల్లలు ఎప్పుడు అవుతారు? సపోజ్ కొడుకున్నాడు అనుకోండి, కొడుకుకి 25 సంవత్సరాల వయసు, లేదా మ్యారేజ్, లేదా అతను ఓన్గా ఎర్న్ చేసుకుంటున్నాడు. ఎర్నింగ్కి అదేనండి కండిషన్, అదే ఎర్నింగ్కి మనం పైన వీడియోకి చెప్పుకున్నాం కదా, అదే మినిమం ఫ్యామిలీ పెన్షన్ ప్లస్ డిఏ. కండిషన్ ఏది ముందైతే ఫర్ ఎగ్జాంపుల్ అతని మ్యారేజ్ 20 సంవత్సరాలకు అయింది,
అతని మ్యారేజ్ 20 సంవత్సరాలకు అయిందనుకోండి. అతనికి 20 సంవత్సరాలకు మ్యారేజ్ అయిపోయిందనుకోండి, అతని ఫ్యామిలీ పెన్షన్ ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. అతనికి 21 సంవత్సరానికి జాబ్ వచ్చింది. ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. 19 సంవత్సరాలకే జాబ్ వచ్చేసింది. ఆటోమేటిక్‌గా 19 సంవత్సరాలకి ఫ్యామిలీ పెన్షన్ స్టాప్ అయిపోతుంది. లేదా జాబ్ రాలేదు, మ్యారేజ్ కూడా అవ్వలేదు. అయితే అప్పుడు అతనికి 25 సంవత్సరాల వయసు వరకు దొరుకుతుందండి బాబుకి. 20 సంవత్సరాల తర్వాత అతను పెన్షన్ కోసం ఎలిజిబుల్ అయిపోతారు. ఆ తర్వాత ఎవరైతే బాబు లేదా పాప ఉంటారో వాళ్ళు ఆ పెన్షన్‌కి హక్దారు అవుతారు. ఆ పెన్షన్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంతమంది పిల్లలుంటే అంతమంది. సపోజ్ నెక్స్ట్ పాప ఉందని అనుకుందాం. పాపకి కండిషన్ ఏంటి? పాపకి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. ఆమెకేందంటే అప్ టు హర్ మ్యారేజ్ అయ్యేంత వరకి, లేదా ఆమె ఏదైనా ఇన్కమ్ జాబ్ వచ్చినా ఏదైనా ఆ డేట్ వరకి ఆమెకి దొరుకుతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలకి అలా ఒక్కొక్కరికి దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజేబుల్డ్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ దొరుకుతుందండి. డిజేబుల్డ్ చిల్డ్రన్స్ ఎవరైనా వికలాంగ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే, పిల్లలు వికలాంగులు ఉంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది ఫ్యామిలీ పెన్షన్, వాళ్ళ అమ్మది లేదా నాన్నది ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. ఇన్ కేస్ అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు చనిపోయారనుకోండి, వాళ్ళిద్దరి పెన్షన్లు వాళ్ళకు దొరుకుతాయండి, పిల్లలకు దొరుకుతాయి. ఎవరైతే ఇది కండిషన్ మనం చెప్పుకున్నామో, పైన వివరించుకున్నామో, ఆ పిల్లలకి ఆ 2 పెన్షన్లు దొరుకుతాయండి. ఇన్ కేస్ ఆ ఫ్యామిలీలో మైనర్ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో నుంచే ఒక గార్డియన్‌గా తీసుకుంటారు. వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ లేదా ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి కండిషన్ ఏం లేదు. అది కోర్టు ద్వారా లీగల్ గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చేంతవరకు వాళ్ళని చూసుకునే విధంగా ఆ లీగల్ గార్డియన్‌షిప్‌లో కండిషన్స్ ఉంటాయండి. అది దాని ద్వారా ఆ మైనర్ పిల్లలు ఎప్పుడైతే మేజర్ అవుతారో మళ్ళీ వాళ్ళ పేరు మీద లీగల్ గార్డియన్‌షిప్ నుంచి మేజర్ ఎవరైతే ఫస్ట్ పెద్దవాళ్ళు అవుతారో వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా! వాళ్ళకి మ్యారేజ్ అయినా కూడా వాళ్ళకి పెన్షన్ దొరుకుతుందండి. వాళ్ళకి అటువంటి కండిషన్స్ ఏం లేదు. అయితే మనం కొన్ని ఇష్యూస్ చూస్తూ ఉంటామండి. అయితే 2 మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. ఇన్ జనరల్‌గా ఇవి కామన్ అని అనను, అరుదంటాను. అరుదుగా ఏందంటే మొదటి భార్య చనిపోవటం, లేదా మొదటి భార్యతో డైవర్స్ అవ్వటం వలన రెండో మ్యారేజ్ చేసుకుంటారు. మొదటి భార్యకి పిల్లలు లేరు, రెండో భార్యకి పిల్లలు ఉన్నారనుకోండి, మొత్తం రెండో భార్యకే దొరుకుతుంది ఫ్యామిలీ పెన్షన్ అనేది. ఇన్ కేస్ మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు, రెండో మ్యారేజ్ ఆయన డైవర్సా లేదా వాళ్ళ మొదటి భార్య చనిపోయింది అనుకోండి, అప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఏంటంటే 50% మొదటి భార్య యొక్క పిల్లలకు దొరుకుతుంది, 50% రెండో భార్య మరియు వాళ్ళ పిల్లలకు దొరుకుతుంది. ఇన్ కేస్ మొదటి భార్య పిల్లలు కొడుకున్నాడు, కొడుకు 25 ఇయర్స్ ఏజ్ అయిపోయింది, మళ్ళీ ఇంకా పిల్లలు ఎంతమంది పిల్లలు అందరూ ఇన్ఎలిజిబుల్ అయిపోయారు. ఏంటి వాళ్ళకి జాబులు రావటం కానీ, వాళ్ళకి మ్యారేజ్లు అవ్వటం కానీ జరిగినాయి. అటువంటప్పుడు రెండో భార్య ఎవరైతే ఉన్నారో ఆ 50% ఎవరైతే మొదటి భార్యకి పిల్లలకి ఇంతకుముందు పెన్షన్ ఏదైతే ఇచ్చున్నారో ఆ పెన్షన్ మొత్తం రెండో భార్యకి 100% దొరుకుతుందండి. ఇది ఒకటి తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇంకో విషయం చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత డైవర్స్ తీసుకున్నాడు. అతనికి పిల్లలు ఉన్నారు. డైవర్స్ తీసుకున్నాడు, పిల్లలు అతనితోనే ఉన్నారనుకోండి. మొదటి భార్య సపరేట్ అయిపోయింది. అయితే ఇతను రెండో మ్యారేజ్ చేసుకోలేదు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత పెన్షన్ యాక్చువల్లీ నార్మల్గా వాళ్ళ పిల్లలకు దొరుకుతుంది. ఎందుకంటే భార్య లేదు కాబట్టి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు దొరుకుతుంది. వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ఇన్ఎలిజిబుల్ అవుతారో, వాళ్ళ పిల్లలకి జాబ్ వచ్చినా, మ్యారేజ్ అయినా, ఎప్పుడైతే ఇన్ఎలిజిబుల్ అవుతారో ఫ్యామిలీ పెన్షన్ కోసం, మొదట భార్య ఎవరైతే జ్యుడిషియల్లీ సపరేట్ అయితే ఉందో ఆమెకి ఆ పెన్షన్ దొరుకుతుందండి. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఇన్ జనరల్‌గా ఇంకో విషయం మనం జరుగుతూ ఉంటే, కొంతమంది మిస్ అవుతూ ఉంటారండి, కనపడరు రోజుల పాటు. సర్వింగ్ ఎంప్లాయీ లేదా పెన్షనర్ ఏంటంటే మిస్ అయిపోతారు. చాలా రోజుల వరకు కనపడరు. కొంతమంది అసలు కనపడరు. బహుశా చచ్చిపోయి ఉంటారేమో. అయితే అటువంటి కండిషన్‌లో గవర్నమెంట్ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయంటే, ఎవరైనా మనకు కనపడలేదు,
అంటే మనం వెంటనే చేసే పని ఏంటండి, పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలండి. లాడ్జ్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన 6 నెలలకి పోలీస్ వాళ్ళ దగ్గరికెళ్ళి అప్పటి వరకు కూడా కనపడలేదు అంటే, పోలీస్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఏవండీ మేము ఇట్లా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశాము. మా హస్బెండు, మా నాన్న లేదా మా ఫలానా కనపడలేదు. మేము పెన్షన్‌కి అప్లై చేసుకోవాలి. అంటే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. మనం యాక్చువల్లీ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఎక్కడైతే పెన్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకుంటాం. మా హస్బెండ్ కనపడలేదని. ఒక సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారండి. ఇట్లా ఈ ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది. మనకి ఇప్పటివరకు కనపడలేదు. 6 నెలలు మేము చాలా హార్డ్ వర్క్ చేసాము వెతకడానికి. చాలా కష్టపడ్డాము. అయినా ఎక్కడ కూడా కనిపించలేదు. అప్పుడు ఆ సర్టిఫికేట్ బేసిస్‌లో మనం పెన్షన్ కోసం అప్లై చేసుకుంటామండి. సర్వింగ్‌లో ఉన్న మన రిటైర్ వచ్చిన పెన్షన్, గ్రాట్యుటీ, సర్వీస్‌లో ఉంటే పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్ ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సర్వింగ్‌లో ఉంటే ఏందంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇస్తారు. పెన్షన్ ఇస్తారు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇస్తారు. అన్ని బెనిఫిట్స్ ఇస్తారు. కానీ మన చేత ఒక బాండ్ అండర్‌టేకింగ్ తీసుకుంటారండి. ఇన్ కేస్ మిస్సింగ్ అయిన ఎంప్లాయీ మళ్ళీ గనక కనిపిస్తే అవన్నీ అతనికి ఉండే అడ్జస్ట్‌మెంట్స్ అతనికి రిటర్న్ వాపస్ జమ చేస్తాము అని ఒక అండర్‌టేకింగ్ తీసుకొని భార్యకి ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారండి. ప్రొవిజనల్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు. అయితే 7 సంవత్సరాల వరకు దొరకలేదు అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి 7 సంవత్సరాల వరకు అతాపతా లేడు అంటే అతన్ని మృతుడిగా పరిగణించి అతని ఫ్యామిలీకి పర్మనెంట్‌గా ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. చనిపోయిన తర్వాత చనిపోయినట్టుగా పరిగణించి 7 సంవత్సరాలు ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన కాడి నుంచి 7 సంవత్సరాలండి. ఆమెకి ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. డెత్ గ్రాట్యుటీ కూడా ఇస్తారు. అన్ని ఫ్యామిలీ పెన్షనరీ బెనిఫిట్స్ అప్పుడు సెటిల్ చేస్తారనమాట. సిమిలర్లీ ఏంటంటే పెన్షనర్‌కి కూడా అలానే. పెన్షనర్‌కి ఏంటంటే గ్రాట్యుటీ ఏముండదు. ఓన్లీ ఫ్యామిలీ పెన్షన్ ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి 6 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన డేట్ నుంచి 6 నెలల తర్వాత మనం అప్లై చేసుకుంటే మనకి మన పేరు మీద ఎవరైతే ఎన్ఓకే ఉంటారో వాళ్ళ ఎన్ఓకే పేరు మీద ఫ్యామిలీ పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుందండి. ప్రొసీజర్ అంతా సేమే. అది 6 మంత్స్ ఏంటంటే మన టైం ఉంటుంది. ఎఫ్ఐఆర్ లాడ్జ్ కాడి నుంచి 6 మంత్స్ ఉండాలి. అయితే ఇంకోటి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎలా ఉంటుంది? ఇది ఫ్యామిలీ పెన్షన్ 2 రకాలండి. దీన్ని 2 రకాల పేమెంట్స్ ఉంటాయి. దీన్ని ఎన్హాన్స్డ్ రేటు, నార్మల్ రేట్స్‌లో ఫ్యామిలీ పెన్షన్ పేమెంట్ చేస్తారు. సర్వింగ్‌లో ఉన్నప్పుడు చనిపోయారంటే చనిపోయిన డేట్ నుంచి 10 సంవత్సరాలు మన బేసిక్ పేకి 50% ప్లస్ డిఏ ఇస్తారండి. ఆ 10 సంవత్సరాల తర్వాత ఎంప్లాయీ బేసిక్ పే ఎవరైతే చనిపోయారో అతని బేసిక్ పేకి 30% ప్లస్ డిఏ అయిపోతుందండి 10 ఇయర్స్ తర్వాత. ఇది సర్వింగ్‌లో ఉన్నప్పుడు. రిటైర్ అయిన తర్వాత ఏంటంటే 7 ఇయర్స్ వరకండి. సబ్జెక్ట్ టు ఏజ్ మ్యాక్సిమం 67 ఇయర్ వరకే ఈ ఎన్హాన్స్డ్ రేట్స్ ఈ 50% ఇదనేది ఎన్హాన్స్డ్ రేట్ అనేది మ్యాక్సిమం 67 ఇయర్స్ ఏజ్ వరకే దొరుకుతుందండి. అదొకటి కండిషన్ ఉంది. ఆ తర్వాత 67 ఇయర్స్ లేదా ఏది ముందైతే అది 7 ఇయర్స్ వరకు 7 ఇయర్స్ తర్వాత పెన్షనర్స్‌కి 7 ఇయర్స్ తర్వాత 30% పెన్షన్ దొరుకుతుందండి. బేసిక్ పేకి 30% ప్లస్ డిఏ దొరుకుతుంది. అది యాక్చువల్లీ మన పీపీఓలోనే మెన్షన్ చేస్తారండి. మన పేరు మీద ఏదైతే పీపీఓ ఉంటుందో దాంట్లో మెన్షన్ చేస్తారు. ఫ్యామిలీ పెన్షన్ ఎన్హాన్స్డ్ రేట్‌లో ఎంత, నార్మల్ రేట్‌లో ఎంత అని మెన్షన్ చేస్తారు. ఇది ఫ్యామిలీ పెన్షన్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం సర్వింగ్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ మన కమాండెంట్ చేస్తాడు. మన కమాండెంట్ బాధ్యత. అది వాళ్ళు చాలా ప్రియారిటీలో చేస్తారని నేను చూశాను. ఫ్యామిలీ పెన్షన్ కేసెస్ చాలా చక్కగా తొందరగా చేసే ప్రయత్నం చేస్తారు ప్రతి కమాండర్ కూడా. అయితే రిటైర్ వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చిన తర్వాత చనిపోతే ఎంప్లాయీ చనిపోతే ఎవరైనా పెన్షన్ చనిపోతే ఏం చేయాలి అనే సందేహం చాలామందిలో ఉంది. చాలామంది పరేషాన్ అవుతారు. ఏదేదో వాళ్ళ బెటాలియన్‌కి అప్లికేషన్‌లు రాస్తారు, పీఏడీకి రాస్తారు, సిపిఓకి రాస్తారు. ఇవేం అవసరం లేదండి. తెలియక ఇలా చెప్తున్నారు. నేను గత సంవత్సర కాలంగా నేను చూస్తున్నాను. ఏం చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా ఒక అప్లికేషను మీరు ఏ స్టేట్ బ్యాంక్‌లో అయితే మీ హస్బెండ్ పెన్షన్ అకౌంట్ ఉందో మ్యాక్సిమం 99% జాయింట్ అకౌంటే ఉంటుంది పెన్షనర్స్‌కి. అది కండిషన్ కాబట్టి సింగిల్ అకౌంట్ అనేది రేర్ కేసెస్‌లో అవి సెపరేట్ కేసెస్ అండి. ఆ బ్యాంక్‌లో మీరు ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఇలా మా హస్బెండ్ ఫలానా నేమ్, ఫలానా పీపీఓ నెంబర్,
మీ బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ డ్రా చేస్తూ ఉండేవాడు. ఈ తేదీన ఈ కారణాల వల్ల ఎక్స్పైర్ అయ్యాడు. డెత్ సర్టిఫికెట్ ఇది. నేను ఫలానా దేవి, నేను మా హస్బెండ్కి నెక్స్ట్ ఆఫ్ కిన్ని, పీపీఓలో నా పేరు ఉంది, మెన్షన్ చేసి ఉంది. అందువలన ఈ పెన్షన్ని నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని అప్లికేషన్ ఇస్తే చాలండి. ఎక్కడికి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిమేషన్ ఇవ్వాలి అంతే. మీరు మీ యూనిట్కి ఇంటిమేషన్ ఇవ్వాలి అంతవరకు. అంతేగాని పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసేది మటుకి బ్యాంకేనండి. మీ బ్యాంక్ చేస్తుంది. వాళ్ళు వెంటనే చేసేస్తారండి. అన్నిటికంటే ఫస్ట్ మీ జాయింట్ అకౌంట్ని సింగిల్ అకౌంట్ చేస్తారు. సింగిల్ అకౌంట్ని నెక్స్ట్ మీ సింగిల్ అకౌంట్లోనే మీ అకౌంట్ మీద పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. మీ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ద్వారా మొత్తం వాళ్ళు చెక్ చేసుకొని కరెక్టా కాదా, మీ ఆధార్ కార్డు మీ కేవైసీ చూసుకొని ఇది మీ పెన్షన్ అనేది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది సింపుల్ అండి. ఎవరో అన్నిటికంటే ఈ ఒక్క నిమిషం నేను చెప్పాను చూడండి. ఫ్యామిలీ పెన్షన్, రిటైర్ పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ భార్య పేరు మీద ఎలా ట్రాన్స్ఫర్ చేసుకునేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య. ఎందుకంటే మనకు దగ్గరలో ఎటువంటి హెడ్ క్వార్టర్స్ లేవు, ఎటువంటి పెన్షన్ ఆఫీసెస్ లేవు, ఎటువంటి సైనిక్ వెల్ఫేర్ బోర్డ్స్, అర్ధ సైనిక్ వెల్ఫేర్ బోర్డ్స్ లేవు. మనం ఏంటంటే ప్రతిదానికి మన యూనిట్ లేకపోతే పిఏడి అని మనకు ఒక వర్డ్ తెలుసు. పిఏడి ఇస్తాం, ఫోర్స్ హెడ్ క్వార్టర్ ఇస్తాం, అంతవరకు చేస్తాం. కానీ ఏం అవసరం లేదండి. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు పరేషాన్ అవుతుంది, దీని గురించే పరేషాన్ అవుతున్నారు. ఎవరికైనా ఏదైనా తెలియదు అనుకోండి, మీ దగ్గరలో ఉన్న అసోసియేషన్, మీ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ దగ్గరికి వెళ్ళండి. లేదా మేము స్టేట్ లెవెల్లో మేము స్టేట్ కమిటీ ఉన్నాము, మాకు అప్రోచ్ అవ్వండి. మా నెంబర్స్ మేము ఎప్పుడు సోషల్ మీడియాలో ఇస్తూనే ఉంటాము. మీరు ఇది పరేషాన్ అవ్వద్దండి ఎవరు. ఇవన్నీ సింపుల్ కేసెస్. 1 or 2 డేస్లో కోసం ఎక్కడెక్కడో అప్లికేషన్లు ఇచ్చేసుకొని నెలల్లో ఫ్యామిలీ పెన్షన్ కేసెస్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్న కేసులు నేను చూస్తున్నానండి. ఇంకో విషయం ఏంటంటే, అయితే ఇన్కేస్ ఫ్యామిలీ పెన్షన్ అనేది పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. భార్య కూడా చనిపోయింది, పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనం మన యూనిట్కి అప్రోచ్ అవ్వాలి, మళ్ళీ కేసు పంపించాలి, దానికి టైం పడుతుంది. కానీ భార్య పేరు మీద ఫ్యామిలీ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి హెడ్ క్వార్టర్ అప్రోచ్ అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న పెన్షన్ అకౌంట్కి అప్రోచ్ అవ్వండి. స్టేట్ బ్యాంక్కి అప్రోచ్ అవ్వండి, ఎక్కడైతే మీరు పెన్షన్ తీసుకుంటున్నారో, మీ హస్బెండ్ గారి పెన్షన్ అకౌంట్ ఉందో. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలు ఉంటే నా కింద మెసేజ్ పెట్టండి, లేదా నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను నా వంతు ప్రయత్నంగా నేను మీకు సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్ర, జనరల్ సెక్రటరీ, ఏపీసీఏపీఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్